వాక్యం మనకు కూడా అందించాడు అంటాడు. जैसा उनको वचन सुनाया गया वैसा हमको भी सुना दिया गया వాక్యం वो वचन వాక్యం బైబిల్ భాష వేరుగా ఉంటుంది. प्रियो बाइबल की भाषा अलग लगती है. ఎవరైనా యేసులో కొత్తగా జన్మిస్తే భాష మారిపోవాలి. अगर कोई यीशु मसीह में नया सिरे से जन्म लिया है तो उनकी बातें भी बदलना चाहिए, పద్ధతులు కూడా మారిపోవాలి, व्यवहार भी बदलना चाहिए, అన్ని మారిపోవాలి, सारे कुछ बदलना चाहिए. ఒకప్పుడు మనకు ఆ పద్ధతులు ఆ ఆలోచన ఆ బైబిల్ భాష మనకు తెలియదు. एक समय हमें उस वचन के अनुसार का विचार व्यवहार बाइबल के अनुसार का सोच हमें नहीं पता था. ఎట్ట మాట్లాడేవాడు, जैसा मर्जी वैसे बात. కానీ ఇప్పుడు ఒక మంచి స్టూడెంట్ గా ఉంటాం. अभी हम अच्छे एक विद्यार्थी की तरह ఒక పరివర్తన కలిగినటువంటి एक चाल चलन रखने वाला अच्छा सा మంచి మనం ఒక క్రమం కలిగిన వాళ్ళం, एक नियम के अनुसार चलने वाले रहेंगे. అందుకనే కీర్తనకారుడు इसलिए भजनकार తన కీర్తన రాస్తున్నప్పుడు अपना भजन लिखते वक्त ఆయన ఒక శక్తిని ఆయన బలాన్ని ఆయన తెలుసుకుని కీర్తన రాశాడు. परमेश्वर की सामर्थ्य को और उसकी पराक्रमशाली कामों को जानते हुए उन्होंने लिखा है. రండి, आइए ఈ రోజు మనం ఆధారపడాల్సిన దేవుని మీదే. आज के दिन हम प्रभु में ही निर्भर होना है, ఆధారపడాలి ప్రియులారా, प्रभु के ऊपर ही निर्भर होना है. प्रियो చూడండి, కీర్తనకారుడు రాసినటువంటి 145వ కీర్తన 15వ వచనం చదువుదాం. 145वीं भजन संगीता का 15वीं वचन को हम पढ़ेंगे. చూడండి, देखिए, సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి, सबों की आंखें तेरी ओर ही लगी रहती है, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుచున్నావు. तो उनको आहार समय पर देता है. ప్రియులారా, प्रियो దేవుడు परमेश्वर ఈ సృష్టిని సృష్టించేటప్పుడు जब इस सृष्टि को बनाया था, ముందుగా మొదటిగా सबसे पहले ఆయన ఈ లోకానికి వెలిగిచ్చాడు, इस संसार के लिए रोशनी दिया है, रोशनी दिया है. తర్వాత ఆకాశాలు భూమిని సృష్టించాడు, उसके बाद भूमि धरती और आकाश को बनाया है, నీరునిచ్చాడు, पानी को दिया है, మనుషులు నివసించడానికి భూమినిచ్చాడు, इंसान वास करने के लिए धरती को दिया गया है, నీటిలో ప్రాకే జీవించే పురుగులు పశువు అన్ని జీవులు ఇచ్చాడు, और पानी के अंदर रहने वाले जल जंतुओं को भी दिया है, వాటికి ఆహారం ఇస్తున్నాడు, उनको भी आहार दिया है, అవి బ్రతుకుతున్నాయి. वो भी जिंदा है. ఆకాశంలో ఎగిరే పక్షులను చేశాడు, आकाश में उड़ने वाले पक्षियों की बनाया है, వాటికి ఆహారం ఇస్తున్నాడు, उनको भी अन्न देता है. అవి కూడా ఆహారం తీసుకుంటుంది. वो भी भोजन लेता है. ఆయన కొరకు అంటే ఆయన గుప్పిళ్ళు ఇప్పాలని చెప్పి ఆయన కొరకు ఎదురు చూస్తుంది అంట. वो इंतजार करता है सारे पक्षियां, वो अपने हाथ को खोलकर मेरे लिए खाना भेजे. ఉదయం తన గూళ్ళ నుంచి బయటికి వెళ్తాయి, सुबह अपने पिंजरा से वो यानी कि బాహర్ జాతా హై, सुबह अपने घोंसले से बाहर चले जाता है, సాయంకాలానికి తన గూళ్ళకు వస్తాయి. तो शाम को फिर से अपने घर में आ जाता है. అంటే తాను చేయాల్సిన కర్తవ్యం చేస్తని దేవుని మీద ఆధారపడతాడు. जो करना चाहिए वो करते हैं, वो उसके बाद प्रभु के ऊपर निर्भर हो जाता है. ఆ తర్వాత భూమి మీద ప్రాకే ప్రతి ప్రాణి, उसके बाद धरती पे चलने वाले हर एक प्राणी को बनाया, నడిచే ప్రతి ప్రాణి, और रेंगने वाले हर एक कीड़े को भी बनाया है. ప్రతి ప్రాణికి ఆయన ఆహారం ఇస్తాడు. हर एक प्राणी को वो आहार देता है. అవి బ్రతుకుతున్నాయి, वो भी जिंदा है, మనము బ్రతుకుతున్నాం. हम भी जिंदा है. కానీ ప్రియులారా, लेकिन प्रियो అందుకే కీర్తనకారుడు అంటాడు, इसलिए भजनकार कहता है, సర్వజీవులు కన్నులు నీ వైపే ఉన్నాయి, सबों की आंखें तेरी ओर ही लगी रहती है, నీ వైపే చూచున్నవి, तेरी ओर ही लगी रहती है. అందుకే అపోస్తుల కార్యంలో పౌలు గారు ఆయన అనే ఒక మంచి మాట మనం చూస్తే ఈనాడు ఈ మాట అందరికి మనం ప్రచురం చేయాలి. प्रेरितों के काम में पौलुस एक अच्छी बात लिखा है, अगर हम देखेंगे तो इस बात को हम सबों के बीच में बांटना है. 17వ అధ్యాయము 17वीं अध्याय 25వ వచనం 25वीं वचन देखते हैं. చూడండి, 17-25 అపోస్తుల కార్యము प्रेरितों की काम 17వ అధ్యాయం 25వ వచనంలో 17 अध्याय ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. क्योंकि वे सबको जीवन और श्वास और सब कुछ देता है. ఎవరు? कौन? ఒకే ఒక దేవుడు, एक ही एक परमेश्वर. ఇలా దేవుళ్ళు అనేకములు లేరు, भगवान करके बहुत सारे नहीं हैं, అందుకే దేవుడు అన్నారు. इसलिए कहा गया है परमेश्वर, లేకపోతే దేవుళ్ళు అనేవాళ్ళు. नहीं तो बहुत सारे भगवान करके बोल सकते. దేవుడు అంటే అర్థం ఏంటి? परमेश्वर कहने का मतलब क्या है? డు అంటే ఒక్కటే, यानी कि एक ही, ప్రథమ విభక్తి అంటారు మన తెలుగులో. एक ही परमेश्वर है. డు, దేవుళ్ళు అల్లా. तो बहुत सारे भगवान करके नहीं कहा गया. भगवानो ऐसा नहीं लिखा है, भगवान, దేవుడు, ఈశ్వర్, ఈశ్వరం ऐसा नहीं लिखा बाइबल में. ఎక్కడ కూడా దేవుడు అన్నారు కానీ దేవుళ్ళు అల్లా. कहीं पे भी परमेश्वर लिखा गया है, बहुत सारे परमेश्वर करके नहीं लिखा गया. परमेश्वरों करके नहीं लिखा है, परमेश्वर దేవుళ్ళు అని రాయలేదు.
ఇది జాగ్రత్త మనం గమనించాలి. इस बात को हम अच्छी तरह ध्यान ఇది देना, సత్యం. ये सच्चाई है. కానీ ఈయన ఒక జాతికో ఒక వంశానికో చెందినవాడు కాదు ప్రియులారా. ये किसी जाति या किसी वंश के सिर्फ उन्हीं के लिए नहीं है प्रियो, అందరికీ జీవం ఇస్తున్నాడు. वो सबको जीवन देने वाला है. పుట్టిన ప్రతి ప్రాణి, जो भी पैदा हुआ हर एक సర్వ జీవులు, सारे जीवों के लिए, అన్నిటికీ सबों के लिए ఏమిస్తున్నాడు? क्या देता है? జీవం ఇస్తున్నాడు. जीवन देता है. నడుస్తుంది, चल रही है, वो ఎగురుతుంది उड़ रही है కదా, है ना, ఈత్తుంది. वो तैरते भी है. చూడండి ప్రాణులు చూడండి, ఒక్కసారి ప్రకృతిని చూస్తే. एक बार प्रकृति को देखने से కీర్తనకారుడు 19వ అధ్యాయం చక్కగా చెప్పాడు. भजनकार 19वें अध्याय में बहुत నిజంగా अच्छी तरह కొంచెం మనకు बताते हैं. జ్ఞానము బుద్ధి ఉంటే, अगर थोड़ा सा भी हमारे पास समझ होता, మన మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే हमारे बुद्धि के ऊपर निर्भर ना होते हुए प्रभु पर निर्भर हो जाते, సృష్టిని చూస్తే అర్థం అవుతుందంట. सृष्टि को देखने से ही समझ में आ जाती है. అన్నిటికీ జీవం ఇస్తున్నాడు. सबको जीवन देता है, అన్ని జీవం కలిగి ఉండి, सभी जीवन रखता है. ఆ జీవమునే కాక ఊపిరిని కూడా ఇస్తున్నాడు. वो जीवन ही नहीं, उनको श्वास भी देता है करके लिखा. సమస్తమునకు ఊపిరి కూడా దయచేస్తున్నాడు. सबों को वो सांस भी देता करके लिखा है. మీరు గమనించారో లేదో, आप देखा कि नहीं, తల్లి గర్భంలో పిండోత్పత్తి ఉన్న దగ్గర నుండి माँ के गर्भ में जब बेडोल तत्व में था, 5 నెలల్లో 4 నెలల్లో వచ్చిన దగ్గర నుంచి 4-5 महीने जब आ जाता है, పిండం తిరగటం మొదలుపెట్టి, तो बच्चा अंदर का जो बेडोल तत्व में है बच्चा है घूमने लग जाता है, అంటే జీవం వచ్చేసింది. यानी कि उसके अंदर जीवन आ गया. ఎవరు ఆ జీవాన్ని ఇచ్చింది తెలుసా? किसने दिया इस जीवन को? డాక్టర్లు ఇచ్చారా? डॉक्टरों ने दिया क्या? ఎప్పుడన్నా మీరు వెళ్ళి 4 నెలలు వచ్చింది, ఇక నా పిల్లోడు తిరగాలి, నా పిల్లోడు జీవం కావాలి, ఇప్పుడు వరకు మృద్దాలాగా ఉన్నాడు అని డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ ఇచ్చారు ఎవరన్నా? कभी ऐसा कोई माता है, मेरे बच्चे को पेट के अंदर 4 या 5 महीने आ चुका है, अभी इसको घूमना चाहिए, उसके लिए इंजेक्शन दे दो करके कोई स्त्री ऐसी ఏ భాగానికైనా ఇంజెక్షన్ ఇచ్చారా? किसी अंग के लिए ऐसा इंजेक्शन करके मांगा है? ఏ భాగానికైనా किसी भी अंग के लिए ఇస్తే చెప్పండి. अगर ऐसा होता तो बताइए. ప్రియులారా, प्रियो, ఉచితమైన కృప, तो केवल मुफ्त में अनुग्रह मिला है, అది ఉచితమైన కృప. मुफ्त में मिला है. మీరు అడగలేదు నా బిడ్డకు కాళ్ళు అయ్యా, आपने मांगा नहीं मेरे बच्चों के लिए पैर दे నా दो, బిడ్డకు కళ్ళు అయ్యా, आंखें दे दो प्रभु, నా బిడ్డకు గుండి అయ్యా मेरे बच्चों को दिल दे दो प्रभु. అడిగారు ఎవరన్నా? ऐसा किसी ने मांगा क्या? ఎవరు అడగలేదు. कोई नहीं मांगा. ఉచితమైన కృప. मुफ्त में सेंत में तो दिया है उन्होंने. ఈ మనిషి అంటే అర్థం ఏంటి? ఉచితమైన కృప. ये इंसान जो है अनुग्रह है, परमेश्वर का केवल अनुग्रह से है. అందుకని అంటాడు, इसलिए कहता है అందరికీ జీవమును सबको ఊపిరిని जीवन, సమస్తమును దయచేయవాడు. सबको जीवन और श्वास और सब कुछ देने वाला है. పౌలు గారు స్పష్టంగా చెప్పాడు ఈ మాట. पौलुस इस बात को बहुत अच्छी तरह बताया है. అందరికీ ఈ మాట చెప్పాడు. सबों के लिए कहता है ये विषय. అందుకే ప్రియులారా, इसलिए प्रियो, ఎప్పుడైనా ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి. हर एक समय हमें एक बात याद रखना चाहिए. ప్రభు యేసు కూడా ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు. यीशु मसीह ने भी एक संदर्भ में एक विषय कहा था, మీరు నా యందు విశ్వాసం ఉంచకపోయారు, आप लोग मेरे ऊपर भरोसा ना रखे तो ना रखा. నేను చేస్తున్న కార్యాలన్నీ మీకు అర్థం కావట్లేదా? क्या कम से कम मैं जो कार्य करता हूँ उनको देख के भी तुम भरोसा नहीं रख सकते? ఈ కార్యాలన్నీ మీకు అర్థం కావట్లేదా? ये कार्य भी आपको समझ नहीं आ रहा है. ఎంత విజ్ఞాపన చేసేటంటే వాళ్ళ గురించి. जो कैसा विनती करता है उन लोगों के लिए, देखिए అయినా వాళ్ళు फिर भी అస్సలు కనికరం చూపలేదు. वो प्रभु पर दया ही नहीं दिखाया. అందుకని इसलिए ఆ లోక సువార్త 13వ అధ్యాయం చివరిలో ఉంటాను, ఆ యెరూషలేమును ఒక్కసారి చూసి ఆయన కన్నీరు గార్చారు. तो हम देखते हैं लूका सुसमाचार 13 अध्याय के लास्ट में देखते तो यरूशलेम को देखकर यीशु मसीह ने आंसू बहाया. 13వ అధ్యాయం ఉంటుంది చూడండి ఒకసారి. एक बार देख लीजिए 13వ అధ్యాయం लूका सुसमाचार 13 अध्याय, చూడండి ఒకసారి చూడండి. एक बार देखिए. యెరూషలేమా అని ఆ యెరూషలేముని చూడండి 34 वचन से 34 वचन से 13 अध्याय लूका सुसमाचार 34 वचन से, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండు దానా, కోడె తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే ఎన్ని మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని, గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పెడవచ్చు వాడు స్తుతింపబడునుగా కానీ మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని చెప్పుచున్నాను.
हे यरूशलेम, तू जो भविष्यवक्ताओं को मार डालता है और जो तेरे पास भेजे गए उन पर पथराव करता है, कितनी ही बार मैंने ये चाहा कि जैसे मुर्गी अपने बच्चों को अपने पंखों के नीचे इकट्ठा करती है, वैसे ही मैं भी तेरे बालकों को इकट्ठा करूं, पर तुमने ये ना चाहा। देखो तुम्हारा घर तुम्हारे लिए उजाड़ा छोड़ जाता हूं, और मैं तुझसे कहता हूं, जब तक तुम ना कहोगे धन्य है वे जो प्रभु के नाम से आता है, तब तक तुम मुझे फिर कभी ना देखेगा। నువ్వు చెప్పు వరకు అన్నాడు చూసారా, जब तक तू ना कहेगा, నువ్వు చెప్పు వరకు. जब तक तू ना कहेगा, అందుకే అడుగుడు ఇవ్వబడును అంటాడు. इसलिए बोलता है मांगो तो दिया నీ जाएगा। మనసులో మాట నీ మనసులోని పెట్టుకొని आपके मन के अंदर की बात आपके मन में ही रख लिया। దేవునికి తెలుసులే అనుకున్నావు అనుకో, परमेश्वर को पता है करके सोचा, ఓహో నువ్వు అడగటానికి సిగ్గుపడుతున్నావా, यानी कि आप मांगने के लिए लज्जाते అంటే हो, నీ నోటి అడగటానికి आप సిగ్గుపడుతున్నావా. अपने मुंह से मांगने के लिए लज्जाते हो, అందుకనే इसलिए మరి ఎవరు సిగ్గుపడకూడదు. कोई भी लज्जाने की आवश्यकता नहीं है। మీ ఇల్లు మీకు పాడుగా వినబడుచున్నది. आपका घर आपके लिए उजाड़ छोड़ जाता हूँ, ఆ సమయంలో ఆయన ఆ మందిరం నుంచి వెళ్ళిపోయాడు. उसी समय परमेश्वर यानी उसी मंदिर से निकल गया। పాత నిబంధనలో కూడా చూడండి, पुराने नियम में भी देख लीजिए, ఇజ్రాయేలు కట్టుకున్న మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. इजराइल का बना गया मंदिर से वो निकल गया, షిలోహు నుంచి ఆయన వెళ్ళిపోయాడు. शिलो से वो निकल चुका है। కొత్త నిబంధనలో కూడా नया नियम में भी ఏ రోజు 46 సంవత్సరాలు దాన్ని చక్కగా మరామతు చేసినటువంటి ఆ మందిరం విడిచి నేను వెళ్ళిపోతున్నాను. हेरोद इसलिए 46 साल जो उस मंदिर का रिपेयर करा था, उस मंदिर को भी छोड़ के मैं चला जाता हूँ, వెళ్ళిపోతున్నాను. मैं छोड़ के चला जाता हूँ। అందుకే పౌలు గారు రాశారు, इसलिए पौलुस लिखता है, హస్తకృతాలయాల్లో దేవుడు ఉన్నాడు, हाथों से बना दिया गया मंदिरों में प्रभु नहीं रहेगा, అక్కడ సువార్త అందించబడుతుంది. वहाँ केवल सुसमाचार सुनाया जाता है, సువార్త వినటానికి వెళ్తాం. सुसमाचार सुनने के लिए जाना అందుకని है, మొక్కుబళ్ళు కోసం కాదు, केवल मन्नत मानने के लिए नहीं, ఎంటుకలు ఇయటానికి కాదు, सर के बाल देने के लिए नहीं, నిలువు దోపిడిస్తానికి కాదు, तो पूरा जो भी पहन के गए वो सब कुछ उनके लिए लुटाने के लिए, ఏదైతే కట్టుకుని వెళ్ళామో అంతా ఇడిసొస్తాం. जो भी पहन के जाते सब कुछ वहां पे उतार देते हैं, सोना चांदी, అయ్యి ఆయనకి అక్కర్లేదు, वो सब चीजें उनको नहीं चाहिए, ఆయన అక్కర్లేదు. उनको नहीं चाहिए। నాకు కావాల్సింది मुझे जो चाहिए ఆత్మతోను సత్యముతోను आत्मा ఆరాధించగలను. और सच्चाई के साथ आराधना करना। అందుకే కీర్తనాకారుడు इसलिए भजनकार 145వ కీర్తన 145 भजन संगीत 9వ వచనంలో చూస్తే, 9वें वचन में कहता है, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. यहोवा सबों के लिए भला है और उसकी दया उसकी सारी सृष्टि पर है। అర్థమైందా? समझ में आ गया? ఎవరిపైన ఆయన దయ? किसके ऊपर उसकी दया है? ఇక్కడమ్మా భూమి మీద, धरती के ऊपर, భూమి మీద. धरती के ऊपर। ప్రియులారా, प्रियो, ఆయన స్వర్గదూతల్ని, ఆ మహిమని, ఆ సౌకర్యాల్ని, ఆ ఉన్నతమైనటువంటి ఆ పరలోకాన్ని వదిలి ఆయన భూమి మీద నడవటానికి ఇష్టపడ్డాడు. देखो प्रियो, यीशु मसीह जो है उस स्वर्ग को, स्वर्गदूतों को, उस सम्मान को, उस महिमा को तज कर इस पृथ्वी के ऊपर चलने के लिए इच्छा रखा, మానవులతో జీవించడానికి ఒప్పుకున్నాడు, इस इंसान के साथ जीने के लिए स्वीकार, మానవుల చేత దెబ్బలు తినడానికి ఓర్చుకున్నాడు. ये इस इंसान के हाथों से मार खाने के लिए सहा। అందుకే చూడండి, इसलिए देखिए పౌలు భయంకరమైన క్రూరత్వం కలిగిన వాడు. पौलुस जो है भयानक मूर्ख इंसान था, ధర్మశాస్త్రం అంటే అతను పడిసేస్తాడు. वो व्यवस्था के पीछे मरने वाला था। అలాంటి వాడు इस तरह का जो है, యేసు ప్రభువు చనిపోయి సమాధి నుంచి లేపబడి తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత यीशु मसीह मर गया था और कब्र में से तीसरा दिन जी उठा था और स्वर्ग में उठा लिया जाने के बाद సంఘం ఏర్పడుతుంది. పిల్లారా, उस सब कलिशा बन रही थी, అనేక మంది యేసుని నమ్ముకుంటున్నారు. बहुत से लोग यीशु मसीह पर भरोसा कर रहे थे, అపోస్తలుల ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. प्रेरितों के द्वारा अद्भुत और आश्चर्यकारी हो रहे थे। అప్పుడు పౌలు వెంటనే యెరూషలేములో ఉన్న అధికారుల ద్వారా పత్రాలు తీసుకొని तुरंत पौलुस यरूशलेम के अधिकारियों से वो पत्थर लेकर ఆయన దమస్కు వెళ్తున్నాడు. वो दमस्क जा रहा था। ఎక్కడెక్కడైతే క్రైస్తవ నమ్ముకున్నారు जहाँ कहीं लोग यीशु मसीह को भरोसा करते हैं, చంపేస్తున్నాడు, उन सबको मार डालना है, నరికేస్తున్నాడు, उन सबको कत्ल करते जा జైల్లో रहा था, పెడుతున్నాడు, उनको बंदीखाने में रख रहा था, ఈడ్చుకెళ్ళి उनको విసిరిపడేస్తున్నాడు. निकाल कर खींच के ले जा रहा था। గుర్రం వేసుకున్నాడు, घोड़े पे चढ़ गया, మనుషులు తీసుకున్నాడు, अपने संगियों को ले लिया, చక్కగా వెళ్ళిపోతున్నాడు. वो चले जा रहा था, దమస్కు వెళ్తున్నాడు. दमस्क जा रहा था। దమస్కులో ఉన్న వాళ్ళందరినీ కూడా, दमस्क में जो भी रहने वाले मसीह लोग हैं, క్రైస్తవుడు ప్రతి ఒక్కరిని, जो मसीह कहलाते हैं, उस हर एक को వాళ్ళందరినీ
సర్వనాశనం చేయడం उन పూనుకున్నాడు. सबको खत्म करना है करके निकला। వెంటనే तुरंत ही ఒక స్వరం వచ్చింది ఆకాశం నుంచి. ये आकाश से एक आवाज आई, సౌలా सौला సౌలా, ए साउल। పైనుంచి వచ్చింది ఆకాశం నుంచి, आकाशीय वाणी हुई, కింద క్రైస్తవుల నుంచి కాదు, नीचे जो मसीह लोग हैं उनमें से नहीं आई యేసు आवाज। ప్రభు నమ్ముకున్న క్రైస్తవుల నుంచి కాదు, तो यीशु मसीह पर भरोसा करा उन मसीहों के मुंह से नहीं आई आवाज। ఆకాశం నుంచి వచ్చింది. ये भविष्यवाणी आकाश से हुई थी। సౌలా हे शाऊल, సౌలా, हे शाऊल। వెనకే పైకి చూశాడు. तुरंत उसने ऊपर देखा, హా ప్రభువా, ఎవరు నువ్వు అన్నాడు. हाँ प्रभु तू कौन है करके बोलता నువ్వు है। హింసిస్తున్న నేను యేసుని అన్నాడు. तू जो सताता है वो उस यीशु हूँ मैं। పౌలు గారు యేసు పైన ఒక దెబ్బ కూడా వేయలే. पौलुस जो है यीशु मसीह के ऊपर एक बार भी मारा नहीं। ఎక్కడ కూడా అతన్ని హింసించలే. कहीं पे भी उनके साथ हिंसा किया करके नहीं देखते हैं। మరి ఎందుకు అన్నాడు యేసు ప్రభు, फिर यीशु मसीह ने इस बात को क्यों నువ్వు कहा? హింసిస్తున్న యేసుని जिसको तू सताता है वो हूँ मैं करके అంటే क्यों बोलता है? నన్ను నమ్ముకున్న బిడ్డలను హింసిస్తున్నావు. यानी कि मैं जो लोग मुझ पर भरोसा रखा है उनको तू सताता। వాళ్ళని హింసిస్తున్నావు అంటే నన్ను హింసిస్తున్నట్టే. उनको सताने का मतलब मुझे सताना है। అందుకే పౌలు గారు అంటాడు గల్తీలో 2:20 इसलिए पौलुस कहता ఇక है कि జీవించుచున్నది నేను కాదు, आप जो जीवित में नहीं रहा, నేను కాదు, मैं नहीं जीवित रहा, నాలో నా యేసయ్య నివసిస్తున్నాడు. मेरे अंदर मेरे यीशु मसीह जिंदा నేను है। సిలువ కొట్టబడ్డాను, मैं तो क्रूस में ठोका गया ఇక हूँ। జీవిస్తుంది నేను కాదు, నా యేసే. आगे को जीने वाला मैं नहीं, मेरा यीशु मेरे ఆ अंदर యేసునే जीवित है। నువ్వు కొడుతున్నావు, उसी यीशु को तू मार रहा है, ఆ విశ్వాసాన్ని చంపేస్తున్నావు. उसी विश्वासियों को मार डाल रहे तू। సౌలా शाऊल, సౌలా, हे शाऊल, వెంటనే तुरंत పడిపోయాడు. नीचे गिर गया था। ఎంత భయంకరుడు, कितना भयानक इंसान था, ఎంత క్రూరుడు, कितना क्रूर था, ఎంత సాహసి, इतना पराक्रमशाली ఎంత था, ధైర్యం కలిగిన వాడు. इतना हिम्मत रखने वाला था। పడిపోయాడు. नीचे गिर गया పడిపోయి మట్టి కొట్టుకుపోయాడు. तो उसके मुंह में मिट्टी लग गया, కళ్ళల్లోకి మట్టి వెళ్ళిపోయి आंखों में मुंह में मिट्टी चला गया। బ్రతికున్నంత కాలం అతను కళ్ళ జబ్బులోనే ఉన్నాడు. जब तक वो जीवित रहा आंखों से बीमारी रहा। అప్పుడు వెంటనే ప్రభువా నన్ను ఏం చేయమంటావు, प्रभु मैं क्या करूं, నేను ఏం చేయమంటావు. मैं क्या करूं प्रभु। అప్పుడు దేవుడు అన్నాడు, तब प्रभु कहता ప్రభు है, అన్నాడు, प्रभु कहता है, ఒక వ్యక్తికి నేను నీకు నీ సలహా ఇస్తున్నాను. तेरे बारे में एक इंसान को मैं बोल ఆ रहा हूं। వ్యక్తి నీ మీద చేతులు పెడతాడు, वो इंसान तेरे ऊपर हाथ నీకు रखेगा, కళ్ళు వస్తాయి, आपकी आंखें खुल जाएगा, నీకు కళ్ళు వస్తాయి, आपकी आंखें खोला నా जाएगा, పని నువ్వు చెయ్యాలి. मेरा काम तुझे करना होगा। సరౌండర్ అయిపోయింది. वो तुरंत झुक गए फिर। అందుకని इसलिए యేసు నమ్ముకున్న బిడ్డలు ఎవరేమనుకోరు, जो यीशु मसीह पर भरोसा करते हैं उन लोगों को कोई कुछ नहीं बोलता। నీతి కొరకు బతికేవాళ్ళు, वो जो धार्मिकता के लिए जीते हैं। యేసులో ఉండి చలాకు చేసేవాళ్ళు ఉన్నారు. यीशु मसीह में रहते हुए चालाकीपन दिखाने वाले लोग तो हैं। అలాంటి వాళ్ళకి ఆ దండం దొరుకుద్ది. ऐसा लोगों को तो परमेश्वर ओर से ताड़ना కానీ मिलेगा। దేశు కొరకే నీతిగా బతుకుతున్నవారు, जो यीशु मसीह के लिए केवल धार्मिकता का जिंदगी जीते, ఆకలి దప్పులతో కూడా మరమల మారిపోతున్న వాళ్ళు, जो भूखा प्यासा रहते हुए प्रभु के लिए जीते हैं, అలాంటి వాళ్ళు ఎవరైనా మాత్రం ऐसा लोगों को कोई कहेगा యేసు ప్రభుని అన్నట్టు అన్నారు. यीशु मसीह को कहने का बराबर है। बोला యేసు ప్రభుని అన్నట్టు అన్నారు. यीशु मसीह को कहने का बराबर है। అందుకే అంటాడు, इसलिए कहता है యెహోవా అందరికి ఉపకారి, ये परमेश्वर जो है सबका भला है करने वाला है। ఆయన కనికరమైన సమస్త కార్యముల మీద ఉన్నవి. उसकी दया जो वो सारी सृष्टि के ऊपर है करके। కాబట్టి ఈనాడు జరుగుతున్న కార్యాలు ఎవరు చేస్తున్నారు తెలుసా? आजकल जो भी कार्य हो रहे सारा कौन कर रहे पता है? యేసు ప్రభు నామములో జరుగుతుంది. यीशु मसीह के नाम से हो रहे। యేసు నమ్ముకున్న వాళ్ళకి కార్యాలు జరుగుతాయి. यीशु मसीह पर भरोसा जो करते हैं उनकी जिंदगी में अद्भुत कार्य होंगे। ఆయన కార్యాలు చూసి మనం నమ్మాలి ప్రియులారా. उनके कार्यों को देखकर हमें यकीन करना ఆయన चाहिए। వైపు మన చేతులు ఎత్తాలి. उन्हीं की ओर अपना हाथों को उठाना चाहिए। పక్షులు చూడండి, पक्षियों को देख ఉదయాన్నేనంట सुबह सुबह అదిగో ఆయన విప్పుల వైపు చూస్తాయంట, उनकी मुट्ठी की ओर देखते हैं, ఆయన వైపు చూస్తాయి, उनकी ओर देखते हैं, వాటికి ఆహారం ఇస్తున్నాడు. वो उनको आहार देता है। పక్షుల కంటే మనం శ్రేష్ఠులు, पक्षियों से हम श्रेष्ठ कहा गया, గొర్రెల కంటే మనం శ్రేష్ఠులు, भेड़ों से हम श्रेष्ठ कहा పూలు गया, కంటే గడ్డి కంటే శ్రేష్ఠులు. घास और फूल से हम श्रेष्ठ है करके बोला गया। ప్రియులారా, प्रियों అలాంటి శ్రేష్టమైన జీవితం మనకుంది. ऐसा श्रेष्ठ जीवन प्रभु ने हमको दिया है। మరి ముఖ్యంగా ఈ సమయంలో, खास करके इन दिनों ఈ में, కరోనా కాలంలో इस कोरोना के समय మనం में ఆయన వైపే చూడాలి, हम केवल उन्हीं की ओर ही देखना है, ఆయన వైపే చూడాలి. उन्हीं की ओर ही देखना है। ఎప్పుడు ఆయన నామాన్నే స్మరించాలి. कभी भी देखो उन्हीं का नाम को ही स्मरण करना चाहिए। ఉదయాన్నే లేవతం పాటలు పాడుకోవాలి, सुबह सुबह उठ के प्रभु का गीत गाएं, ఎక్కువ గొడవలు ఆడుకోబాకండి. लड़ाई झगड़ा ना करे घरों में, లెగత్తుతోనే కోపాలతోటి కక్షలతోటి లేకపోబాకండి. उठते उठते बस लड़ाई झगड़ा ईर्ष्या से नहीं उठना। చక్కగా తెల్లవారుజాము నుంచి లేచి सुबह भोर से उठकर పాటలు పాడుకొని, गीत गाकर, బైబిల్ చదువుకొని, बाइबल पढ़ के, ప్రార్థించుకొని, प्रार्थना करके, గృహంలో ఒకరికొకరు వందనాలు చెప్పుకొని, घर में एक दूसरे का धन्यवाद कहते हुए దినమంతా సంతోషంగా సమాధానంగా గడిచిపోయేటట్టు ప్రార్థన చేసు. दिन भर संतोष से, खुशी से और मेल मिलाप से बीत जाए, इस तरह నేనేం పనికెళ్ళాలో, బయటికి ఎవరెవరితో కలవాలో ప్రభా అన్ని ప్రభు హృదయాన్ని చెప్పండి. जो जो काम हमें करना चाहिए वो सारे विषयों को लेकर सुबह सुबह प्रभु को बताइए। ముందు ఆయన చెప్పండి, पहले उनको बोलिए ఉదయాన్నే सुबह सुबह,
అప్పుడు అంటాడు ఆయన, तब वो कहेगा నాకు చెప్పెళ్ళాడు, वो मुझको बोल के गया है, నా బిడ్డ నాకు मेरा చెప్పెళ్ళాడు. बच्चा मुझसे कह के నీ गया है। ప్రోగ్రామ్ అంతా ఆయన చెప్పు. आपका सारा जो भी प्लान है दिन भर का उनको बताइए। నువ్వేం రాత్రి ఏమేం ప్లాన్ చేసుకున్నావు, रात को आपने क्या क्या सोचा था, ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు, कहाँ जाना चाहते थे, ఏం చేయాలనుకున్నావు, क्या करना चाहते थे, నీకేది తక్కువగా ఉందో, आपके पास क्या कमी था, నీకేది విరుద్ధంగా ఉందో आपके खिलाफ क्या था, అన్ని చెప్పు. सारे विषय बता। ఎందుకని क्यों? సర్వజీవులకు ఆయనే కదా ప్రాణం ఇచ్చింది, वो सबको जीवन वही तो, ఆయనే కదా ఊపిరిచ్చింది, सबको सांस भी तो वही देता है, ఆయన కార్యమే కదా మనం. उन्हीं का तो हाथ के काम है, हम ఆయన ఆ చేతుల యొక్క కార్య కదా మనం. उन्हीं के हाथों का काम है हम। మన మీద నీకు ఎంత నమ్మకం ఉందో తెలుసా? उनको हमारे ऊपर कितना भरोसा है पता है? ఆయన బైబిల్ ఏం రాశాడంటే, ఆయన పరలోకంలో ఉండి భూమి వైపు చూస్తున్నారు కానీ పరలోకంలో ఉండి పై వైపు చూస్తున్నారు చెప్పి రాయలే బైబిల్లో. बाइबल में ऐसा लिखा गया है वो स्वर्ग में होकर धरती की ओर झुक के देखता है, मगर ऐसा नहीं लिखा वो स्वर्ग से ऊपर को देख रहा है, ऐसा नहीं लिखा। ఆయన కింద చూస్తున్నాడు చెప్పి పైన చూస్తున్నాడు అని చెప్పి రాయలా. वो ऊपर को देख रहे करके नहीं लिखा गया, ఆయన కింద చూస్తున్నాడు वो नीचे को हमारी ओर देखता है। అంటే यानी कि ఆయన చేతులతోటి రచన. उनके हाथों की रचना जो है। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభుల వారు यीशु मसीह కొండ మీద ప్రసంగంలో पहाड़ के संदेश में మంచి సందేశం ఇచ్చాడు. अच्छी संदेश दिया है। ఆ శిఖరాగ్ర సమావేశం ఇంతవరకు వరం ఎక్కడ జరగల. उस पहाड़ के ऊपर जो संगति हुई है ऐसा कहीं पे भी नहीं ఎవరు ఏ నాయకుడు కూడా ఎవరు కూడా చేయలేకపోయారు. कोई भी ये जो राजनेता भी इतनी बड़ी सभा नहीं कर पाया, ఎవరు వల్ల కాలేదు. किसी की बस की नहीं हुआ इतना बड़ा सभा रखा। చూడండి देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 6వ అధ్యాయము 6वें अध्याय 26వ వచనంలో, 20वें वचन में, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. आकाश की पक्षियों को तो देखो, हाँ। वे ना बोते हैं ना काटते हैं और ना कत्तों में बटोरते हैं, फिर भी तुम्हारा स्वर्गीय पिता उनको खिलाता है। అర్థమైందా? समझ में आ गया? పరలోకపు తండ్రి. स्वर्गीय पिता। మీరు 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం చూస్తే పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి పరలోక తండ్రి ఉంటది. वहां पे हम देखेंगे 5, 6वें अध्याय 7वें अध्याय देखेगा तो स्वर्गीय पिता करके लिखा మీరు होगा। చదవండి 5, 6, 7 అధ్యాయాలు. आप पढ़ लीजिए 5, 6, 7 मत्ती सुसमाचार। పరలోకపు తండ్రి అన్న కాడలా మీరు రౌండ్లు పెట్టుకోండి. स्वर्गीय पिता करके जहां जहां लिखा है वहां पे आप इंटीमेशन दीजिए। ఎన్ని వచ్చినాయో చెప్పండి రేపు. कितना निकला उसमें से ये बात बताइए, రేపు నాకు చెప్పండి कल हमें बताइए ఎన్ని వచ్చినాయో. कितनी बार स्वर्गीय पिता लिखा నేను गया। అడుగుతాను, నీకు మైక్ స్పీకర్ పెడతాను. मैं पूछूंगा और स्पीकर लगाऊंगा। రేపు అడుగుతాను, कल मैं पूछूंगा, ఎవరన్నా చెప్పగలరమంటే చేయలేస్తండి. अगर कोई बताना है चाहे कल पूछूंगा तो आप हाथ उठाइए, చేయలేస్తండి రేపు. हाथ उठाइए, చదవండి చూద్దాం. पढ़िए। ఒక మంచి ఉత్తమ విద్యార్థిలాగా హోంవర్క్ చేయండి. अच्छी विद्यार्थी की तरह अच्छा होमवर्क कीजिए, మంచి మార్కులు వస్తాయి, अच्छे नंबर मिलेगा, మంచి మార్కులు వస్తాయి, अच्छी नंबर मिलेगा, చక్కగా యాన్యువల్ ఎగ్జామ్ లో పాస్ అయిపోతారు. अच्छी तरह एग्जाम में पास हो जाएंगे। కాఫీలు కొట్టే పని లేదు, काफी मार करने की जरूरत नहीं, नकल నకల मारने की, నేను జరగत లేదు. नकल मारने की जरूरत చక్కగా नहीं। చదువుకోండి, కూర్చోండి. अच्छी तरह पढ़िए, बैठकर। ఎన్నిసార్లు పరలోక తండ్రి వస్తుంది అన్ని సార్లు రౌండ్ పెట్టుకోండి. कितनी बार स्वर्गीय पिता करके आता है उतनी बार राउंड कीजिए उस अक्षर को, ప్రార్థించండి. प्रार्थना నాకు ఒక कीजिए। తండ్రి ఉన్నాడు, मेरे लिए एक पिता है, నాకు ఒక తండ్రి ఉన్నాడు. मेरे लिए एक पिता है, నాకేం లోటు ఉంది, मुझे क्या कमी है, నాకేం లోటు ఉంది. मुझे क्या कमी है, నా తండ్రి ఉన్నాడు, मेरा स्वर्गीय पिता నా है, తండ్రిని నేను చెయ్యి పట్టుకున్నాను. मेरा स्वर्गीय पिता का हाथ थामा है मेरे, నాకేం లోటు లేదు. मुझे कोई कमी नहीं నా है। తండ్రి ఉండగా నాకేం मेरा బాధ. पिता रहते वक्त मेरे पास कोई कमी नहीं ఆ रहेगा। చదువుతున్నప్పుడు మనకు ఆనందం जब हम వేస్తుంది. पढ़ेंगे तो हमें भी बहुत अच्छा लगेगा। అందుకే దొంగ చూడండి, देखिए चोर को ముందు దూషించాడు, पहले तो उसने ఇద్దరు దూషించాడు. दोनों ने इनकार किया, निंदा किया यीशु అయితే का। ఒక దొంగ मगर एक चोर ने ఈయనేంటి పరలోక తండ్రి అంటాడు, ये क्यों स्वर्गीय पिता बोलता है, ఈ అందరిని క్షమిస్తున్నాడు, ये सबको माफ कर देता తండ్రి है। వీళ్ళ క్షమించి అంటాడు. कहता है पिता इन्हें क्षमा करो बोलता है, ఏంటి పరలోకంలో తండ్రి ఉన్నాడా? क्या इनको स्वर्ग के लिए एक पिता है क्या? వెంటనే గమనించాడు పిల్లలు. तुरंत ही पहचान लिया అప్పుడు उन्होंने। అనుకున్నాడు, तब उसने ఓ सोचा, ఈయనతో పాటు వెళ్తే బాగుంటది. हाँ इनके साथ जाऊंगा तो अच्छा रहेगा। ఇది చూడండి, आप देखिए మా సంజా ఉంది, समझा है, కుక్కలు ఉంటాయి ఇక్కడ. तो सड़क में यहाँ पे कुत्ते बहुत है। ఈ అమ్మాయి ఏం చెప్పు తెలుసా, ये क्या बताती पता है, ఎవరన్నా వస్తుంటే ఆటపడి వెళ్ళుద్ది. अगर जो कोई भी आ रहे तो उनके पीछे पीछे चले जाते। ఎందుకని? क्यों? ఇప్పుడు ఆ కుక్కలు ఉంటే ఆళ్ళు కూడా కొడతారు కదా. अगर ऐसा कुत्ता कोई आएगा तो वो भी तो उनको पीछे ఈ पड़ेगा, ధైర్యం ఉంది అది. इसलिए हिम्मत ఇప్పుడు से। నేనున్నాను అనుకో, अगर मैं रहूंगी तो నేనంటే ఆమెకి భయం ఉంది, हम रहने से उनको कोई डर नहीं है, నేను అసలు వెళ్తా ఉంటుంది. अगर आराम से चले जाते। అందుకని इसलिए ఈయనతో పాటు వెళ్తే, अगर इन्हीं के साथ जाऊंगा నేను तो, ఇప్పుడు దొంగ ఏమనుకున్నాడు, चोर ने क्या सोचा, ఈయనతో పాటు వెళ్తే इनके साथ चलूंगा तो చక్కగా పరలోకానికి వెళ్ళిపోతా, सीधा स्वर्ग में जाऊंगा, చక్కగా పరలోకానికి सीधा వెళ్ళిపోతా. स्वर्ग में चला जाऊंगा। కాబట్టి इसलिए అయ్యా నన్ను ఒకసారి గుర్తు చేసుకో, एक बार मुझे स्मरण कर, నేను కూడా నీతో मैं भी రావాలనుకుంటున్నాను, तुम्हारे साथ आना चाहता నేను हूँ, కూడా నీతో రావాలనుకుంటున్నాను. तुम्हारे साथ आना
बताना चाहता हूँ। చూడండి పిల్లారా, देखिए, పశ్చాత్తాపడితే पश्चाताप करने से ఎహెజ్కేలు ఒక మాట చక్కని ఎహెజ్కేలు ప్రవక్త రాశాడు. एहezकेल नबी ने अच्छे से एक बात ఎవరైనా लिखा है, నీతిమంతులు అయ్యుండి अगर कोई धर्मी होकर ఒకప్పుడు నీతిని అవలంబించి एक समय धार्मिकता के अनुसार चला, ఆ నీతిని వదిలిపెట్టేసి अगर अब उस धार्मिकता को त्याग दिया, ఇప్పుడు దుర్మార్గం చేస్తూ ఉంటే इस वक्त फिलहाल बुरा काम करने से ఆ నీతి వాళ్ళకి అక్కడ రాదన్నాడు. वो धार्मिकता इस वक्त उनका काम नहीं आएगा, అక్కడికి రాదన్నాడు. काम नहीं ఆ आएगा। దుర్మార్గం బట్టి నేను శిక్షిస్తానన్నాడు. उसी कुकर्म की वजह से मैं उनको ताड़ना दूंगा। कहा ఎవరైనా దుర్మార్గ పనులు చేసి अगर कोई बुरा काम करते हैं, దుష్ట కార్యాలు చేసి बुरे काम करते हैं, ఇప్పుడు నీతిగా బతకాలని పశ్చాత్తాపడితే धार्मिकता के अनुसार जीना है करके पश्चाताप करने से నేను వాళ్ళ దుర్మార్గం జ్ఞాపకం చేసుకోను మళ్ళీ. उनकी बुरी हालतों को, बुरी कार्यों को मैं स्मरण नहीं करूंगा। అందుకని అంటాడు, इसलिए कहता है దుర్మార్గులు దుష్టులు పాపులు చనిపోవడం నాకు ఇష్టం లేదు. पापी और दुष्ट और दुर्मार्ग लोग मर जाए मुझे पसंद नहीं करता। స్వయంగా ఆయన చంపడపిల్లారా. वो स्वयं वो मारता नहीं है उनको। మీరు అనుకుంటున్నారేమో आप सोचते हो ఈ కరోనా వైరస్ లో కూడా इस कोरोना वायरस में भी ఆయన చంపాడు అనుకుంటున్నారేమో. वो मार डाल रहे करके सोच रहे होंगे, ఆయన చంపట్లేదు वो పిల్లలు. नहीं मार रहे। మన స్వకీయ దురాచల వల్ల ఈర్చబడ్డ हम अपनी खुद की इच्छाओं की लालसाओं की खातिर ही मरते हैं। ఆయన మాట ద్వారా సెలవిచ్చిన మాట జరుగుతుంది. वो जो कहता है वो भी पूरा होगा। प्रिय, ఏమన్నాడు తెలుసా? क्या कहा उन्होंने पता है? భూమి మీద దుర్మార్గత దుష్టతతోటి నడుస్తూ నా మాటలు వినకపోతే నేను కొత్త కొత్త రోగాలు పంపిస్తాను. इस धरती के ऊपर बुरे चाल चलन रखते हुए बुराइयों के साथ चलेंगे, मेरे बात नहीं सुनेंगे तो मैं नई नई बीमारियां ఇప్పుడు వస్తున్న భీమను మనం క్రైస్తవులుగా భయపడకూడదు. जो अभी जो आ रही है बीमारियां, इनको देखकर मसीह लोग डरना नहीं चाहिए। మనం నిద్రమత్తులం కాదు పౌలు అన్నట్టు. हम सोते हुए रहने वाले नहीं है जैसे మనం पौलुस పగటి कहता है। వారివి. हम दिन के हैं। ఏమన్నాడు? क्या कहता కొత్త है? కొత్త రోగాలు వస్తాయి. नए नए बीमारियां ఈ आएंगी, భూమి మీద కొత్త కొత్త రోగాలు పంపిస్తాను. इस धरती के ऊपर नए नए बीमारियों को भेजूंगा। అంటే అర్థం ఏంటి? क्या मतलब है? మనిషి దుర్మార్గత వల్లనే రోగాలు పడుతున్నాయి. यानी कि इंसान की बुरे कामों की वजह से नए नए వాళ్ళు बीमारी, చేసే చెడ్డ కార్యాల వల్ల రోగాలు పడుతున్నాయి. करने वाले बुरे कामों की वजह से ही ऐसा रोग पैदा हो रहा కొత్త है। రోగాలు వస్తాయి భూమి नए మీదకి. नए रोग आएगा धरती के ऊपर। ఇప్పుడు ఏమంటే కరోనా వైరస్ అన్నారు. हम अभी क्या बोलते हैं? कोरोना वायरस। 2019 తెలుసు ఎవరికైనా కరోనా వైరస్ అని? 2019 में किसी को पता था कोरोना वायरस के बारे में? తెలుసా? नहीं पता है ना। ఎబోలా గోబోలా బోబోలా వచ్చింది ఒకటి. उससे पहले अबोला करके कुछ आया था। వచ్చింది రాలేదా? आया था ना? సార్స్ పత ఏదేదో వచ్చింది. SARS करके भी पता नहीं नए नए नाम आए थे, ఏమో వచ్చినాయి. नए नए नाम आए थे। ఇప్పుడేం వచ్చింది? अब क्या आ गया? కరోనా వైరస్. कोरोना वायरस। మరి రేపేం వచ్చుద్ది? कल क्या आएगा पता ఇక नहीं। రేపేమి వచ్చుద్దో? कल क्या आएगा पता नहीं। ప్రియులారా, ప్రియం. రోగము పేరు పెట్టి వచ్చి నా పేరు ఇదని రోగం అందో. रोग जो अपना नाम लेके आके मेरा नाम ये है करके रोग नहीं बोलता। ఆ రోగ లక్షణాన్ని బట్టి డాక్టర్లు చెబుతారు ఇది ఈ రోగము అని. इस रोग के लक्षणों को देखकर डॉक्टर ये जानबीन करने वाला, हाँ इसका नाम दे ఒక देते, పేరు పెడతారు. उसको एक नाम देते पहचान। తుఫాన్ వచ్చింది అనుకోండి, तूफान आ गया, లైలా 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 అంటే తుఫాన్ వచ్చి तूफान आके ये बोलेगा मैं लैला हूँ, मैं लैला हूँ, ऐसा లైలా తుఫాన్ లైలా అంటారా? क्या लोग बोलेंगे? अपना नाम ये लैला बता रही है कहे? కాదు. नहीं। ఆ పెద్ద గాలి वो जो हवा గంటకి 120 కిలోమీటర్ గాలి వీసినాక एक घंटे के अंदर 120 किलोमीटर की रफ्तार से हवा ఈ है, తుఫాను డింగ్ డాంగ్ అంటారు. इस तूफान का नाम है डिंग डांग। అయిపోయింది డింగ్ డాంగ్ తుఫాన్. वो डिंग डांग तूफान करके बोलते हैं। శ్రీలారా, प्रियो, జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। రోగాలు ఎందుకు వస్తున్నాయి? रोग क्यों आ रहे हैं? ఎందుకు వస్తున్నాయి? क्यों आ रहे हैं? మనుషుల వల్లనే వస్తున్నాయి. मनुष्यों की वजह से ही आ रहे हैं। యాకోబు గారు రాశారు, याकूब लिखता है స్వకీయ దురాశల వల్లనే ప్రియులారా. तुम्हारी बुरी लालसाओं की वजह से ही। ఎయిడ్స్ ఎందుకు వస్తున్నాయి? एड्स क्यों आता है? ఎయిడ్స్ ఎందుకు వస్తున్నాయి? क्यों आता है एड्स? అసలు నిర్మూలించలేకపోతున్నారు. जिसको खत्म करना चाहिए उसको खत्म नहीं कर స్టేజీల మీద పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. स्टेज के ऊपर तो बड़े बड़े बातें बोलते అసలు ఎక్కడ నిర్మూలించలా. हैं। उसको खत्म करना चाहिए, नहीं खत्म करते। ఇది మన దేశంలో కహాని. हमारे देश की हालत ये है, ఇదే यही है। మనుషుల యొక్క దుర్మార్గ దుష్టే ప్రియులారా. इंसान का बड़ी दुर्मार्गता और दुष्टता ही है प्रियो। కాబట్టి इसलिए మీరు నా వైపు చూడండి, आप लोग मेरी ओर देखो, నా వైపు చూడండి. मेरी ओर देखो, నేను మిమ్మల్ని పోషిస్తాను. मैं तुम्हें पालन पोषण करूंगा। అంటే ఇళ్లలో కూర్చుంటే పోతాను కాదు ప్రియులారా. आप केवल घर में बैठे रहो मैं पालन पोषण करूंगा, इस तरह नहीं है। మనం చేసిన కర్తవ్యం మనం చేస్తూ हमें जो कर्तव्य करना चाहिए उसको करते रहना ఆయన चाहिए। నామం తీసుకుని మనం ముందుకు నడవాలి. उसका नाम लेके हमें आगे बढ़ना चाहिए। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, ప్రభు ఒక్కడే అన్నాడు పౌలు గారు. पौलुस कहता है प्रभु एक ही है, అందరికీ ప్రభు ఒక్కడే. सबका लिए प्रभु एक ही है। తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఔశ్వర్యవంతుడై ఉన్నాడు. उनके लिए जो प्रार्थना करते हैं उन सब के लिए अनुग्रह दिखाने के लिए बहुत ही बड़ा अनुग्रहकारी రోమా ऐश्वर्य। 10:12 చదవండి. रोमियो की पुस्तक 10-12 पढ़ लीजिए। రోమియోలో రాసిన పత్రిక रोमियो की लिखी हुई पत्रिका 10:12 చదివితే 10-12 पढ़ने से ఏమన్నాడు? क्या कहता है? ఆయనకి పక్షపాతం లేదు. उनका कोई भी पक्षपात नहीं చదవండి. है।
గ్రీకులని हाँ, ये यहूदी और यूनानी ఆ, में कुछ भेद नहीं है, ఏం భేదం లేదు. इसलिए कि वे सबका प्रभु है ఆ, और अपने सब नाम लेने वालों के लिए ఉమ్, उद्धार है। ఆ. ఐశ్వర్యవంతుడంట. वो ऐश्वर्यवान परमेश्वर है, ప్రభు ఒక్కడే, प्रभु एक ही है, పక్షపాతం లేదు ఆయనకి. पक्षपात नहीं है उनके, ఆయన నామాన్ని ప్రార్థించిన వారు. जिनके जो लोग उनके नाम से प्रार्थना करते हैं। సార్ ఏమన్నారు శిష్యులు? एक बार शिष्यों ने क्या कहा, ప్రభువా, प्रभु అతను మనతో తిరగట్లేదు గాని, वो तो हमारे साथ तो नहीं चलता, మనలో కలిసి లేడు గాని, हमारे साथ मिलके नहीं కానీ నీ रहता, నామంలో అద్భుతాలు చేస్తున్నాడు. लेकिन तुम्हारा नाम से अद्भुत कार्य करता है। అతను ఆపమంటావా అన్నాడు. क्या उनको रोके हम? మనతో లేడు అతను, वो हमारे साथ नहीं है, కానీ అద్భుతాలు చేస్తున్నాడు. लेकिन अद्भुत काम कर रहा है। ఇప్పుడు ఏమన్నాడు? तो क्या कहा? అతను ఏమన్నది? उसको कुछ नहीं बोलना, నా నామంలో ప్రార్థిస్తున్నాడు, నా నామంలో పనులు చేస్తున్నాడు, విరోధి కాదు మనకి. वो मेरा नाम से काम कर रहे, मेरे लिए प्रार्थना करते, तो हमारा विरोधी नहीं है वो। మంచి కార్యాలని నిరోధించే కాపర్లు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు పిల్లలు. अच्छे कामों को रोकने वाला चरवाहे भी है, कलीसिया के विश्वासी भी है। प्रियो, కొంతమంది చూడండి कुछ लोगों को देखिए లైవ్ లో కూడా వస్తారు, लाइव में भी आते हैं, ప్రార్థనలు కూడా వస్తారు. प्रार्थना में भी आते हैं। వచ్చి కూర్చున్నాక आके बैठने के बाद ఒకవేళ యేసు ప్రభు ఆ వాక్యం వాళ్ళలో ఉన్న తప్పులు ఎత్తి చూపిస్తే, प्रभु जो है उनके अंदर की कमी गलतियों को उठा के दिखाने से, అరే అనవసరంగా వచ్చా, अरे बेकार में आ गए, ఏదో చెప్తారు కానీ వస్తే तो पता नहीं कुछ बताएंगे करके मैं आ गया था, నేను నా అట్లా ఎత్తి చూపిస్తున్నాడు, जो मेरी बातों को लेके నా बताता है, తప్పులే చూపిస్తున్నాడు. मेरी गलतियों को बताता అంటే है। అర్థం ఏంటంటే అంత అమాయకులు ఏంటంటే వాడు చేస్తున్న రైట్ అనుకుంటున్నారు. तो वो बेचारे ऐसा है कि वो जो कुछ भी करते हैं वो सही समझते అరే हैं। లైవ్ లో వెళ్తే ఏముంది, మన తప్పులు చూపిస్తా ఉంటారు. अरे लाइव में जाने से क्या हमारी गलतियों को उठा के दिखाता है। వాళ్ళకి ఏదో ఆశీర్వాదాలు, ఏదో ఐశ్వర్యం వచ్చుద్దని వస్తారు. वो आते हैं कि उनको कुछ आशीष ऐश्वर्य मिलेगा करके आते हैं। కొంతమంది ఇంత అమాయకులు అంటే, कुछ लोग ऐसे भी बेचारे हैं, కొంతమంది సైతాను చేతులు నలిగిపోతున్నారంటే शैतान के हाथों के नीचे दबते जा रहे हैं। మేమేం చేస్తున్నాం కరెక్ట్ రైట్ అనుకుంటున్నారు. हम जो कुछ भी करते हैं वो सही समझते हैं। ఆ లేఖన భాగాలు ఎత్తి చూపించి ఇది తప్పు అన్నగా ఆ లేఖన భాగాల్ని గమనించే శక్తి కూడా లేదు పాప మన దగ్గర. वचन को उठा के दिखाते या ऐसा होना गलत है करके दिखाने पर भी उसको समझने की शक्ति भी नहीं ఆ है, శక్తి కూడా లేదు నా దగ్గర. शक्ति भी नहीं उनके पास। పోనీ నీ తప్పు చేస్తున్నావు, तुम ये गलत कर रही ఈ हो, ఆజ్ఞ నువ్వు పాటించలేదంటే साधना को तुम पालन नहीं कर रहे, దాన్ని చేయగలిగినటువంటి ఆత్మీయ శక్తి కూడా లేదు పాప. उसको करने के लिए आत्मिक शक्ति भी नहीं है बेचारे। ఎందుకన్నాడు? क्यों? సైతాను వాళ్ళ మైండ్ వాళ్ళ కోకలా చేసేసింది, शैतान जो है उनके दिमाग को खोखला कर चुका है, తినేసింది, తినేశాడు. खा चुका है। ఎట్ట ఆకు మీద పురుగు వచ్చి అవన్నీ తినేసిద్దో, जैसे पत्ते के ऊपर कीड़ा लग के सारे पत्ते को खा जाता है, ఎట్ట గాలివాన్ వచ్చి పండిన ఫలాలన్నిటిని రాల్చేసిద్దో, इस तरह तूफान आके अच्छे पके हुए फलों को झाड़ देता है, ఈ విధంగా इसी प्रकार వాళ్ళు వాక్యాన్ని విన్నప్పుడు అమ్మో ఈ తప్ప, అదిగో వాక్యంలో కూడా చెప్పారు, అదిగో వాక్యం కూడా చెప్తుంది నిజమే మనం చేయకూడదు, ఈ రోజు వచ్చిన నాకు ఎంత బాగా మాట్లాడే అనేది ఎంతమంది. हाँ हाँ ये गलत है, हमें तो पता नहीं था, आज का वचन सुना है, आज प्रभु ने मुझसे बातचीत किया था, आज से ऐसा नहीं करना चाहिए करके समझने वाले कितना लोग ఈ हैं। కాలంలో దురద చెవులు గలవారయ్యి అనుకూల బోధకులు బోగు చేసుకుంటున్నారని. इस समय में ऐसे आंखों कानों की खुजली रखते हुए अपनी इच्छा के अनुसार का संदेश को ढूंढने वाले ఆ बन పాస్టర్ गए। అయితే ఏమన్నాడు? वो पास्टर कुछ नहीं बोलता, నేను ఎట్టెళ్ళి ఏమన్నా मैं చర్చి, किसी प्रकार भी जाऊं कुछ नहीं कहेगा, నేను ఎట్టుండా ఏమన్నాడు? मैं कैसे भी रहूं कुछ नहीं कहेगा, అంటే దొందే, यानी कि जैसा ये है वैसा वो है, అంటే దొందే. दोनों एक सा है। సన్యాసి రాజుకుంటే ఏం కడితే బూడిద రాలి, सन्यासी आपस में रगड़ेंगे तो क्या होगा? ఏమి రాలుద్ది? राख ही तो होगा, उनके पास राख ही निकलेगा, బూడిద రాదు, దేవుడు రాదు. राख निकलेगा, ఏమనరంట कुछ नहीं कहेंगे, అంటే నీ శత్రువు అనమాట వాళ్ళు, यानी कि वो तुम्हारे शत्रु है, నీ శత్రువు అనమాట వాళ్ళు. तुम्हारे शत्रु है वो నువ్వు लोग। పరలోకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు, तो स्वर्ग जाना उनको पसंद नहीं है, నీ తప్పు నీలోనే ఉంచుకోవాలి, तुम्हारी गलती तुम्हारे अंदर ही रहना है, నరకానికి వెళ్ళిపోవాలి, और तुम नरक में जाना है, అక్కడ పళ్ళు కొట్టడం ఏడుపు, वहां रोना और दांत पीसना होगा, ఏడుపు పళ్ళు కొట్టడం. रोना और दांत पीसना ही होगा। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखने से కీర్తనాకారుడు 121 ఆ వచనం, भजनकार 121 का पहला वचन, కొండల తట్టు నా కనులెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. मैं अपनी आंखें पर्वतों की ओर लगाता हूँ, मुझे सहायता कहाँ से मिलेगा? చూడండి देखो ఏమంటున్నాడు, क्या कहता है, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. मैं अपनी आंखें पर्वतों की ओर लगाता हूँ, కొండల తట్టు ప్రియులారా. पर्वतों की ओर प्रियो। అందుకని మోషేని అన్నాడు, इसलिए मूसा से कहा, మోషే मूसा నువ్వు ఎక్కడైతే ఈ అగ్గిని చూస్తున్నావో जहाँ तुम ये आग को देखते हो, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తాను, मैं फिर दोबारा तुम लोग ఈ కొండ మీద మీతో మాట్లాడతాను నేను. इसी पहाड़ के ऊपर तुमसे बात करूंगा। అందుకే इसलिए యోషే కొండకి పైకి వెళ్ళినప్పుడు मोशे जब वो पहाड़ के ऊपर चला गया, ఆ కొండ వైపు చూస్తున్నారు. उस पहाड़ की ओर देख रहे, ఎవరున్నారు ఆ కొండ మీద? कौन है उस पहाड़ के ऊपर? దేవుడు ఉన్నాడు. परमेश्वर है।
ఆయన భక్తుడున్నాడు, उनके भक्त है वहां पे, ఆయన భక్తుడితో वो మాట్లాడుతున్నాడు. अपने भक्त से बात करता है। దేవుడు మాట్లాడే దేవుడు పిల్లలు, परमेश्वर जो है बात करने वाले हैं। లొంగిపోండి, झुक जाइए प्रभु के లొంగిపోండి. सामने, झुकिए प्रभु के ఎన్ని सामने। సమస్యలు వస్తున్నాయి, कितने भी समस्या आ रहे हैं, గృహాల్లో ఎన్ని బాధలు వస్తున్నాయి, कितना संकट आ रहे हैं परिवार అసలు ఎందుకు में, వస్తున్నాయి? आखिर क्यों आ रहे हैं? ఒక్కసారి దగ్గర చూస్తున్నాం, एक बार भी पीछे मुड़ के देखते हैं నాలో ఏ లోట్లు ఉన్నాయి, मेरे अंदर क्या कमी है, ప్రభు నేను ఎంత బాధపడుతున్నానంటే ఏంటి కారణం? प्रभु मैं इतना दुखित उठा रहा हूँ तो क्या कारण है? చాలా మంది అంటారు बहुत से लोग कहते దేవుడే हैं చేస్తున్నాడు, तो प्रभु ही कर रहे हैं, దేవుడే చేస్తున్నాడు. प्रभु ही कर रहे हैं। దేవుడు చేయడు. प्रभु దేవుడు नहीं करेगा। లోకమును ఎంతో ప్రేమించాడు. परमेश्वर नहीं करेगा, परमेश्वर दुनिया से बहुत దేవుడు प्यार किया। దయాళుడు, కృపాళుడు. परमेश्वर जो है दया और तरस खाने वाला ఏం है। జరుగుతుందంటే నీ వల్ల జరుగుతుంది. जो कुछ भी हो रहा है तुम्हारे घर में तेरे वजह से ही నువ్వు हो रहा దేవుడికి లోబడకపోవటం వల్ల జరుగుతుంది. है। प्रभु के सामने झुकते नहीं इसलिए हो रहे, అది ఎవరు గమనించరు, वो इस चीज को कोई नहीं पहचानता, అది ఏకదరి చూసుకోరు. ऐसे पीछे मुड़ के नहीं देखते। అందుకని इसलिए కీర్తనకారుడు అంటాడు, भजनकार कहता है కొండల తట్టు पर्वतों की ओर నా కన్నులెత్తుచున్నాను. अपनी आंखें को उठा के నాకు देख, సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? मुझे सहायता कहाँ से मिले? లోకం నుంచి వచ్చింది అంటాడు. स्वर्ग से आएगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो 123వ కీర్తన 123 भजन संगीत 2వ వచనం, दूसरे वचन में, దాసుల కన్నులు తమ యజమానుని చేతట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. देख जैसा दासों की आंखें अपने स्वर्ग स्वामियों के हाथ की ओर है, वैसे जैसे दासियों की आंखें अपने स्वामिनी की हाथ की ओर लगी रहती है, वैसे ही हमारी आंखें हमारे परमेश्वर यहोवा की ओर उस समय तक लगी रहेगा जब तक वे हम पर अनुग्रह ना करे। మనం అక్కడ పని చేస్తున్నాం, कहीं हम काम कर रहे हैं, పని చేస్తున్నాం, काम कर रहे हैं, हम लोग ఏం చూస్తాం? क्या देखते हैं? ఈ పనికి మంచి నాకు డబ్బులు ఇస్తారని చెప్పి ఆ బాస్ వైపు చూస్తాం, इस काम के लिए अच्छा वो पैसा देगा करके उनकी ओर देखेंगे, బాస్ వైపు చూస్తాం. उस मालिक की ओर देखेंगे, ఆ మాలికిని అడుగుతాం, उस मालिकिन से हम पूछेंगे, మా నేను పని చేసిన నాకు డబ్బులు అమ్మా, मैंने मेहनत किया मेरा पैसा दे दो। ఇంకా ఎక్స్ట్రా ఇచ్చుద్దాం. वो शायद थोड़ा दया करके ज्यादा देगी। మాలికిని అంటది, मालकिन कहेंगे ఇదిగో ఈ పని కూడా చేయని డబ్బులు ఇస్తాను నేను, ये काम भी करो तो मैं पैसा दूंगा, నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. आपको ज्यादा पैसा दूंगा। మనం ఆశగా పని చేస్తాం. हम आशा से काम करते అప్పుడు हैं, ఎవరి వైపు చూస్తాం? మనం तब हम किसकी ओर देखते हैं? ఆ మాలికిని వైపు చూస్తాం. उस मालकिन की ओर देखते हैं, ఎంత ఇస్తుందా అని. कितना देगी। ఆ నోట్లు లెక్కేస్తా ఉంటే वो अगर हम पैसा गिनती है वो ఆ నోట్ల వైపు చూస్తాం మనం, उस नोट की ओर देखते रहते అంటే ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నా నాకు. कितना एक्स्ट्रा देगा मुझे। అదే విధంగా इसी మన प्रकार ప్రభు ఇచ్చేవాడు, हमारे प्रभु देने वाला మన है, ప్రభు ఇచ్చేవాడు. हमारे प्रभु देने वाला మనం है, ప్రభు వైపు అటు చూస్తా ఉండాలి. हमारे प्रभु की ओर हमेशा ताकते అందుకే నేను रहना అంటాను चाहिए। ఎప్పుడు మిమ్మల్ని, इसलिए मैं कहता हूँ हमेशा చేతులు అట్లా ఎత్తండి అని, हाथों को ऐसा उठाइए बोल అట్లా के, చేతులు ఎత్తండి, ऐसा उठाइए అట్లా करके, చేతులు ఎత్తండి. ऐसा हाथों को చేతులు ఎత్తడం అర్థం ఏంటి తెలుసా? हाथों को उठाने का मतलब क्या है? వెనకమాల దొంగ వచ్చి హ్యాండ్స్ ఆఫ్ అంటాడు తెలుసుగా. अगर पीछे कोई चोर आके हमें कहेगा हैंड्स अप करके, హ్యాండ్స్ ఆఫ్ అంటే అర్థం ఏంది? हैंड्स अप मतलब क्या है? ఎత్తాం చేతులు. हाथों को ऊपर ఇక उठा, ఆయన్ని మనం ఏం చేయలేం. उसको हम कुछ नहीं कर पाएंगे। అందుకని इसलिए చేతులు నా వల్ల కాదయ్యా, हाथ उठाने का मतलब प्रभु मेरी बस की कुछ भी नहीं ఏం है, చేసినా నువ్వే చేయి, कुछ भी करो तुम ही करो నీ प्रभु, మీద ఆధారపడుతున్నాను, तुम पर भरोसा रखता हूँ, నువ్వే చెయ్యయ్యా. तू ही करना प्रभु, గర్వంగా ఉండకూడదు. घमंड से नहीं रहना। నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు जब मैं जवानी पर में था, ఓ గుంటలు ఎగిరి దూకేవాడిని. मैं बड़े बड़े गड्ढा पार करके कूद, బస్సు వెళ్తానే ఉంటుంది, బస్సు నుంచి ఎగిరి దూకేవాడు కింద. बस चलती रहती थी, बस में से कूदता था मैं, బస్సు పోతానే ఉంటుంది, బస్సులో లగేజ్ ఎక్కేవాడు. बस चलती रहती थी, भाग भाग के बस चढ़ता था मैं। ఇప్పుడు अभी अभी బస్సు ఆగినా ఎక్కడానికి కొంచెం ఆలోచిస్తున్నాం. अगर बस खड़ा भी रहता तो चढ़ने के लिए थोड़ा सोच समझ के कदम उठाना पड़ता। బస్సు మెల్లిగా గదిలో ఎక్కడానికి భయపడుతుంది. बस अगर दौर धीरे से चलने लगेगी तो डर लग जाता है। మరి నాతో జరిగింది అలాంటి. मेरे साथ ऐसा हुआ, బస్సు మెల్లగా వెళ్తుంది, बस धीरे से चल रही थी, వదిలిపెట్టేసింది. मैंने छोड़ दिया, ఏంటి నాకు నాపేసేసి वो तुरंत उसने रोका, అంకుల్ రా अंकल आइए आइए, సారీ అంకుల్ అన్న. सारी बोला, అంటే यानी कि ఎవరి కాలంలో అటు దూకాను. जवानी पर मैं कैसा कूदा था। అది ఇంకోటి తెలుసా మీకు? आपको एक और बात पता है? నేను చదువుకుంటప్పుడు 10వ తరగతి 9వ చదువుతున్నప్పుడు जब 9th में 10th में पढ़ता था, మా అమ్మ ఏమైనా ఒక మాట చెప్తే కొట్టుకు రమ్మంటే मेरी माँ कुछ बोलती दुकान से कुछ लाने के लिए, ఏం తెలుసా? क्या करता था? స్టార్ట్ చేసేవాడు. अपनी खाली हाथों को ड्र करके स्टार्ट करता था, మోటార్ సైకిల్ లాగా గేర్ దొక్కేవాడు. जैसे मोटरसाइकिल को गेयर लगाते वैसे गेयर ఓ लगाता था। ఎంత పరిగెత్తేవాడు. तो स्पीड भागता था, అక్కడికి డుడు ఆపేసేవాడు బండి. आ जाके हाथ को ऐसे डुडुडु करके रोकता था, నా కాళ్ళ గోళ్ళు లెగిసిపోయాయి, मेरे पैरों के नाखून उड़ जाते थे, రక్తం వచ్చేది. खून निकलता था। అంత స్పోర్ట్స్ మ్యాన్, అన్ని స్పోర్ట్స్ మ్యాన్ నేను. मैं अच्छा स्पोर्ट्समैन भी था। మరి ఇప్పుడు अभी
ఎలా ఉంది? वो अब कैसा है? చూసి నడవాల్సి వస్తుంది. देख देख के कदम उठाना ఇంత पड़ता है। గుంటుండా గాని इतना छोटा सा गड्ढा क्यों ना हो, ఈ గుంటం దాటితే అక్కడ నడుము పట్టు చెప్పి తిరిగి వెళ్దాం. और इस गड्ढा को कहां से पार करने से कमर पकड़ जाएगा, थोड़ा घूम के जाएंगे। అందుకని యవ్వన కాలంలో ఇష్టం వచ్చినట్టు ఎర్ర వేగొద్దు ప్రియులారా. इसलिए अवस्था में मनमर्जी के अनुसार घमंड नहीं करना प्रिय। అందుకే దావీదు అంటాడు, इसलिए दाऊद कहता है, వృద్ధాప్యం వచ్చినప్పుడు నన్ను ఎడనాడొద్దు. मैं बूढ़ा हो जाऊंगा तब मुझे नहीं छोड़ना प्रभु। అందుకని ప్రియులారా इसलिए प्रियो, దేవుని వైపే ఆధారపడాలి. प्रभु के ओर ही निर्भर होना है। ఇష్టం యవ్వన కాలంలో ఇష్టం వచ్చి అంటాడు సమూయేలు గారు. समूएल सोलोमन कहता है कि तुम अपने मर्जी के अनुसार करो, यौवन अवस्था में बोलता है చెయ్యి करो, కానీ लेकिन ఒక రోజు తీర్పు ఉంది. एक दिन न्याय का दिन ఒక रहेगा, రోజు తీర్పు ఉంది. न्याय का दिन है। అందుకనే इसलिए యెషయా 25:9 చూస్తే यशायाह की पुस्तक 25:9 में देखने से, ఇదిగో మనం రక్షించునని మనము కనిపెట్టుకున్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించుదము. 25 और 9 में देखेंगे, उस समय ये कहा जाएगा, देखो हमारे परमेश्वर यही है, हम इसी की बाट जोते रहेंगे जाएंगे कि वे हमारा उद्धार करे। ప్రైజ్ ది లార్డ్. यहोवा यही है। యెషయా 30:18 यशायाह की 30:18 30:18 30:18 యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. तो भी यहोवा इसलिए विलंब करता है कि तुम पर अनुग्रह करे, और इसलिए ऊंचे उठेगा कि तुम पर दया करे। ధన్యులు, दया करेगा, धन्य है ऐसा लोग। మనం ధన్యులం పిల్లలారా. हम धन्य है प्रियो। ఈ కాలంలో కూడా इन दिनों में भी అందరూ ప్రార్థన చేయండి, सब लोग प्रार्थना ఈ कीजिए, రెండో ఉపద్రవం నుంచి నన్ను కాపాడయ్యా. इस परेशानी से मुझे निकालिए ఈ बाहर, కరోనా వైరస్ రెండో ఉపద్రవం నుంచి నన్ను కాపాడయ్యా. इस कोरोना काल की दूसरी विपत्ति से मुझे बचाइए प्रभु। ఆనాడు పరో దేశంలో ఐగుప్తు దేశంలో ఆహాకారాలు ఎట్లా వినపడ్డాయో ఈనాడు దేశంలో ఆహాకారాలు పడుతున్నాయి ప్రియులారా. उस समय की मिस्र देश में, फरो के देश में जैसा हाहाकार मची है, इन दिनों में ऐसा हाहाकार मचा है प्रियो। ఏడుపులు పడబెబ్బలు, ओ रोना हर जगह, छाती యా पीटना, కాపాడయ్యా, प्रभु बचाइए, प्रभु కాపాడయ్యా. बचाइए ఆయన प्रभु। వైపు చూద్దాం. उन्हीं की ओर देखेंगे। ఆయన వైపు అధికారులు ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు, अधिकारी भी अब कुछ भी नहीं कर చేతులు पा रहे, ఎత్తేసారు. उन्होंने अपना हाथ खड़ा कर दिया। ఎప్పుడో చేస్తారు చేస్తే, वो कभी करेंगे जब करेंगे, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి హీలు వచ్చేది. जब उनको मौका मिलेगा या जरूरत पड़ेगा। మన ప్రభు అట్లా కాదు. हमारे प्रभु ऐसा नहीं है, సమయమందున అసమయమందున समय में भी असमय में भी అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు. नामुमकिन को मुमकिन करने वाला है। అందుకే इसलिए రోమా పత్రిక रोमा पत्रिका 8వ అధ్యాయము 28वें अध्याय 25వ వచనంలో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందాము. रोमियो की 8:25 8:25 में देखेंगे ఏమంటున్నాడు, क्या कहता है, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎలా इस वस्तु को हमने देखा नहीं, उसके लिए आशा रखते हैं, ఓపికతో కనిపెట్టుకుందాము. धीरज से उसकी ओर बाट जोते దాని रहेंगे। విశ్వాసం అన్నాడు. उसी को विश्वास कहा। విశ్వాసం అంటే ఏంటి? विश्वास का मतलब क्या है? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, आशा की वस्तुओं का निश्चय है, అదృశ్యమైన ఉన్నవాటకు आने రుజువైనది. की वस्तुओं का प्रमाण है, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేది. अद्भुत और आश्चर्यकारी करने वाला ఒకసారి परमेश्वर है। చేశాడు, एक बार किया है, ఇప్పుడు చేస్తాడు, अभी करेगा भी, ఇప్పుడు చేస్తాడు. अभी करेगा भी। కాబట్టి పిల్లరా इसलिए प्रियो, మనం ఆయన వైపే చూద్దాం, इसलिए हम उन्हीं की ओर देखेंगे, ఆయన వైపే చూద్దాం. उन्हीं की ओर ही ताकेंगे। ఆయన ఒక్కడే దేవుడు, वो एक ही परमेश्वर ఇక है, ఆయన తప్పి లోపల ఎవ్వరూ లేరు. उसके अलावा और कोई ईश्वर नहीं రండి है। ప్రార్థిద్దాం, आइए प्रार्थना करें, ప్రార్థిద్దాం. प्रार्थना करेंगे। సర్వశక్తిమంతుడు, सर्वशक्तिमान प्रभु, సర్వకృపానిధి, वो अनुग्रहकारी प्रभु जी, సర్వమునింది దేవా మీ పాదాలు सब में भरा हुआ प्रभु आपका धन्यवाद। రోజు నాయన आज के दिन प्रभु నీ जी, తట్టు చూచువారిని, आपके ओर देखने నీ वालों, తట్టు చూచువారిని आपके ओर देखने वालों को ఎప్పుడు కూడా విడనాడలేదు. आप कभी नहीं त्यागा प्रभु। సర్వ జీవులు सबों के నీ लिए తట్టు చూస్తున్నాయి. वो सभी आपके నీ लिए ఉచిత देखते కృప हैं। నాయన आपके अनुग्रह के लिए प्रभु जी, ఈ కాలంలో మమ్మల్ని నీ యొక్క రెక్కల కింద దాస్తున్నావు తండ్రి. इन दिनों में हमें आपके पंखों के तले छुपा के रखा నీ है। ఆయుష్యాన్ని ఆశీర్వాదం మాకు ఇస్తున్నావు ఆయన. आपके ऐश्वर्य और आशीष हमें देता है। నీ నామంలో ప్రార్థించిన వదిలిపెట్టరు నాయన. మీరు आपके नाम से जो प्रार्थना करेगा उनको छोड़ेगा नहीं। ప్రార్థన వినే దేవుడు నాయన. प्रार्थना को सुनने वाला నీ వైపే परमेश्वर, చూస్తున్నావు. आपकी ओर ही देखते हैं। భక్తులు నీ వైపు చూశారు. भक्त लोग आपकी ओर ఈ రోజు देखते నేను हैं। కూడా నీ వైపు मैं చూస్తున్నాను. भी आज के दिन आपकी ओर देखता हूँ प्रभु प्रार्थना जी। प्रार्थना कीजिए, ప్రార్థించారు. प्रार्थना ఈ कीजिए। దాసుని ద్వారా నాయన మీ మాట్లాడిన కొద్ది మాటలు దేవుని నామంలో దీవించును గాక. प्रभु आपके दास के द्वारा बात किए गए इन थोड़े बातों को हमारे हृदय में प्रभु आप आशीष कीजिए। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।